హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే పన్నీర్ బిర్యానీ అండి. పన్నీరు దమ్ బిర్యానీ వెజ్ వాళ్ళకు మాత్రం మంచి ప్రోటీను, నెక్స్ట్ మంచి ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే నేను 1/2 kg పన్నీర్ తీసుకున్నానండి. అంటే 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ కర్రీ కోసం తీసుకున్నాను అనమాట. అందులో కట్ చేసి పక్కకు పెట్టాను. ఇంకా అవి మంచిగా కొంచెం పన్నీరు బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నా. బిర్యానీకి కొంచెం పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుంది కదా, చిన్న చిన్నవి అయితే బాగోవని. ఇంకా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలల్లో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ, మంచిగా ఒక 200 ml గ్రామ్స్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం మంచిగా రుద్ది కలుపుకోవాలి. ముక్కలకు మంచిగా పట్టేలాగా ఏదో పైకి వేసి అటు ఇటు అనకుండా మంచిగా కలుపుకొని ఇంకా అందులోనే ఒక టమాటో, ఒక 2 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఒక పిరికెడు పుదీనా, ఒక 2 పావుల ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఇట్లా మంచిగా రుద్ది కలుపుకోవాలి. కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలన్నమాట. తీసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇంకా పొయ్యి అంటించేసి ఒక మంచి మందపు గిన్నె తీసుకోవాలండి. ఎందుకంటే పల్చడిది ఉంటే ఏమవుతుందంటే అడుగంటిపోద్ది అనమాట. మందపు గిన్నె తీసుకొని గిన్నె వేడెక్కగానే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఇష్టం అంటే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మాత్రమే ఆయిల్, నేను మా వాళ్ళు నెయ్యి తినరు కాబట్టి ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా మనం మంచిగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇంకా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా సమానంగా అనుకుంటూ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాలి. దాని తర్వాత రైస్ కోసము ఒక గిన్నెలో ముందే రైస్ కోసం వాటరు కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఒక వంతు బియ్యం అయితే 3 వంతుల నీళ్ళు పట్టే గిన్నె తీసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టేసుకొని ఇటు పన్నీర్ ఉడుకుతూ ఉంటుంది. అటు ఆ వాటర్ పెట్టేసుకొని ఆ వాటర్లో షాజీరా, చెక్క, లవంగము, ఇలాచి, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచిగా పొయ్యి కింద గట్టిగా మంట పెట్టాలి. అప్పుడు ఆ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఈ పన్నీర్ ఉంది కదా మనం పక్కకు పెట్టేసుకున్న పన్నీరు, ఆ పన్నీర్లో నుంచి మంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ నీళ్ళు మరిగే లోపల ఇక్కడ పన్నీర్ మంచిగా అంటే పన్నీర్ కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఆయిల్ బయటకు వచ్చేలాగా అయ్యేసరికి ఇక్కడ ఈ ఎసరు మరుగుతూ ఉంటుంది. ఎసరు మరుగుతున్న ఎసరులో ఒక అరగంట ముందైనా నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకేసుకొని పక్కగా పెట్టేసుకుంటే అవి నానుతూ ఉంటాయి. ఇంకా మన పని మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా మరుగుతున్న ఈ ఎసరులో నానబెట్టుకున్న మన బాస్మతి బియ్యం వేసుకోవాలి. ఎక్కువ నీరు వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా, నేను కొంచెం గిన్నె తక్కువ తీసుకున్నాను కాబట్టి అలా ఉంది. ఎక్కువ నీరు వేసుకుంటే అన్నం మంచిగా కళ్ళ ఉడుకుతా అంటే మంచిగా ఏ గింజకు ఆ గింజ మంచిగా పొడిలాడుతూ వస్తుంది అనమాట పన్నీర్ బిర్యానీ. ఇంకా ఉడికేటప్పుడు ఏంటంటే ఆ నురగ వస్తుంటుంది కదా, ఆ నురగ తీసేస్తూ ఉండాలి. ఆ నురగ అలానే ఉంచితే ఏమైందంటే తేటలాగా కట్టుకుపోతూ ఉంటుంది అన్నట్టు. అలా మంచిగా ఇలా అన్నం మంచిగా కిందికి మీదికి కళ్ళ ఉడికిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా పన్నీర్ నుంచి కూడా వాటర్ మంచిగా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం వేసిన తర్వాత కాసేపటికి ఏ కర్రీలో నుంచి అయినా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు పన్నీర్లో నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది. అదొక్కసారి కలుపుకొని మనం మంచిగా ఉడుకుతున్న రైస్లో నుంచి ఒక్క లేయర్ ఫస్ట్ తీసుకోవాలి. ఒక సగం ఉడకాలంటే 50% ఉడికి ఉంటుంది అనమాట. ఆ టైంలోనే ఈ ఉడుకుతున్న పన్నీర్లో ఫస్ట్ లేయర్ వేసేయాలన్నమాట. ఎందుకంటే పన్నీర్లో ఉన్న వాటరు ఈ ఫస్ట్ మనం 50% ఉడికిన రైస్ తీసుకొని ఈ పన్నీర్లో వేసేస్తే మంచి ఈవెన్గా మొత్తం అన్నం అంతా ఒకేలాగా అవుతుంది అనమాట. ఒక్కొక్క లేయర్ వేసేసరికి ఈ కింద పన్నీర్ వాటర్ తోటి సగం ఉడుకుతుంది. నెక్స్ట్ ఈ వాటర్లో ఉడికిన రైస్ మొత్తం 70-80% కుక్ అయిపోతుంది అనమాట. ఈవెన్గా మనం లేయర్గా వేస్తూ ఉంటే ఇలానే వేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి వాటర్ వంపి దాని మీద గుమ్మరిస్తే అలా కాదు, ఇలా లేయర్గా వేసుకుంటేనే సేమ్ హోటల్లో ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి. పొడిలాడుతూ చాలా చక్కగా మంచి చికెన్ బిర్యానీ కన్నా సూపర్ ఉంటుంది. మంచిగా హోటల్లో దానిలాగానే ఉంటుంది. చూడడానికి కూడా లుక్ సూపర్ ఉంటుంది అనమాట. ఇలా రైస్ ముద్ద కాకుండా ఇలా సేమ్ వీడియో చూపిస్తున్నట్టుగా వేసుకోండి, పర్ఫెక్ట్ వస్తుంది. ఖచ్చితమైన మంచి కొలతలతోటి ఇలా
వేసిన తర్వాత అసలైతే జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి, కాకపోతే మా పిల్లలు అది ఇష్టపడరు అనమాట. అందుకోసమని నేను ఓన్లీ ఒక పుదీనా మాత్రమే వేసాను. జస్ట్ గీ కూడా నచ్చరు, కొంచెం వాళ్ళకి తెలియకుండా నేను పైన వేస్తున్నాను అనమాట. గీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రైస్ ఒక కమ్మదనం వస్తుంది అనమాట. ఇలా అంతా లేయర్గా మొత్తం వేసుకున్న తర్వాత మంచి కరెక్ట్గా గిన్నెకు సరిపోయేంత మూత పెట్టేసి, ఇంకా మనం ఏ గోధుమ పిండి అవి ఏం పెట్టాల్సిన అవసరం లేదు, కరెక్ట్ మూత పెట్టేసామనుకోండి సరిపోద్ది. దాని మీద మంచి గట్టి నీళ్ళ గిన్నె పెడితే సూపర్ అయిపోతుంది. చూడండి గిన్నె నేను ఇట్లా పెద్ద గిన్నెలో బోర్లిచ్చి పెట్టాను. పన్నీర్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూసారా. మసాలాలన్నీ కరెక్ట్గా పట్టేసాయి అనమాట. ఎక్కువ తడి కాకుండా మొత్తం పొడిగా డ్రైగా కాకుండా చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి, పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి చూస్తేనే తినాలనేలాగా ఉంటుంది అన్నమాట, హోటల్ బిర్యానీ లాగా. దీనికి మనం పెరుగు రైతా, నెక్స్ట్ చాలామంది ఏమంటారు మిర్చి కసాలా అది వేసుకుంటారు కదా. నేనైతే మళ్ళీ పన్నీర్ గ్రేవీ కర్రీ వేసానమాట. పన్నీర్ గ్రేవీ కర్రీ అదే పన్నీర్ బటర్ మసాలా వేస్తారు కదా, బటర్ మసాలా కాకుండా మామూలుగా ఆయిల్ వేసి చేశానమాట. ఇంకా నేను 100 grams పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. అల్లం వెల్లుల్లి, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, కొన్ని కాజు, ఒక చెక్క, లవంగం, ఇలాచి అవన్నీ ఫస్ట్ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని, ఇంకా పన్నీర్ కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ అంటించేసి ముక్కుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అంటే ఎలాగైనా పన్నీర్ ముక్కలు ఒక పక్క రెడ్ అట్లా అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది, స్టీల్ ముక్కుడు కదా పర్లేదు. ఇంకా మంచిగా ఫ్రై అయిపోయిన పన్నీర్ ముక్కలను తీసి పక్కకు పెట్టేసుకొని అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక చెక్క, ఇలాచి, లవంగము అవి వేసుకున్న తర్వాత కొన్ని కాజు అవి కూడా వేసేసుకొని కలర్ కోసం 2 మిరపకాయలు, నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ, తర్వాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి. దేనికైనా కూడా కొంచెం ఫ్లేవర్గా కావాలంటే అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు దాన్ని చేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఇందులోనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి. ఇంకా కొత్తిమీర అయితే కాడలతో సహా వేసుకోవచ్చండి. ఇంతే, ఇవన్నీ వేసేసి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. ఇలాగా ఇది మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇది ఎంత మెత్తగా చేస్తే కూర టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ మిక్సీ చేయడంలోనే ఉంటుంది కూర అంతా. ఇంకా ఇలా మెత్తగా చేసేసుకొని అది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఇంటిచ్చి ముక్కుడు పెట్టేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ గుజ్జు వేసేసుకోవాలి. గుజ్జు తీసేసుకొని మంచిగా ఫ్లేవర్ అంటే పచ్చి వాసన పోయేంత వరకు అప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఎమ్మటే ఇట్లా అడగంటినట్టు అవుతుంది. ఎక్కువ వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెడితేనే పచ్చి వాసన అంతా పోతుంది అనమాట. ఇలా ఉడికేటప్పుడు పైన ఇట్లా లేయర్లా ఇట్లా ఫామ్ లాగా ఉరగలాగా వస్తుంది కదా, అంటే ఇట్లా అదంతా తీసేస్తే ఏంటంటే కూర మంచిగా ఉంటుంది అనమాట. అది తీసేస్తే ఏదో టేస్ట్ పోతుంది అనుకోకండి, ఏం కాదు. ఇలా ఉడుకుతున్న దాంట్లో పన్నీర్ ముక్కలు వేసుకుంటే పన్నీర్ గ్రేవీ కర్రీ